వింత రూపం, ఒళ్ళంతా భస్మం, శ్మశానంలో జీవించడం, నిత్యం శివుడి ధ్యానంలో మోక్షానికై పరితపించేవారు అఘోరాలు. సంస్కృతంలో అఘోరి అంటే వెలుగువైపని, అఘోరా అంటే ఆ ప్లస్ గోర్ అంటే ప్రశంసించదగినది అని అర్థం. అఘోరిల రూపం చూడటానికి భయానకంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికత భాషలో అఘోరాలుగా మారడానికి మొదటి అడుగు మనస్సు నుండి ద్వేషాన్ని తొలగించి దేని మీద కోరికలనేవి లేకుండా నిష్కల మనసుతో జీవించడం. వీరు యంత్ర తాంత్రిక శక్తుల ఆచారాల్లో ప్రావీణ్యం సాధిస్తారు. దీంతో అఘోరాలు తంత్ర స్వాధన ద్వారా ఎవరినైనా నాశనం చేయగలరని జనాలు నమ్ముతారు. అయితే అసలు ఈ అఘోరాల్లో మొదటి వ్యక్తి ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం. కుంభమేళాలో శ్మశాన వాటిక వద్ద నగ్నంగా లేదా నల్ల వస్త్రాలు ధరించి శరీరమంతా బూడిద పూసుకొని మాటేడు జుట్టుతో మెడలో ఎముకల దండతో చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తారు. వీరు నిత్యం శివుడిని మహాకాల్ని ఆరాధిస్తూ భక్తిలో మునిగిపోతారు. ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉంటారు అఘోరాలు. కుంభ, మహాకుంభ, మాఘమేళ వంటి ప్రత్యేక సందర్భాల్లో పవిత్ర నదిలో స్నానం చేయడానికి మాత్రమే వారు ఈ లోకానికి వస్తారు. అఘోరాలు పచ్చి మానవ మాంసాన్ని తింటారని చెప్తుంటారు. అఘోరి సంప్రదాయానికి నాయకత్వం వహించిన మొదటి అఘోరి బాబా కినారాం. కొన్ని మూలాల ప్రకారం శైవిజం అఘోరి శాఖకు ఆయనను మూలకర్తగా చెప్తుంటారు. అంతేకాదు బాబా కినారంను శివుని ప్రతిరూపంగా భావిస్తారు. అతను 1658లో ఉత్తరప్రదేశ్లోని చందూలి జిల్లాలోని సకల్దా తహసీల్లోని రాఘవర్ గ్రామంలో ఓ కుటుంబంలో జన్మించారు. ఆయన దాదాపు 150 సంవత్సరాలు జీవించారు. అఘోరిచార్య బాబా కినారం 21 సెప్టెంబర్ 1771న సమాధి అయ్యారు. అఘోరి సంప్రదాయానికి కేంద్రంగా చెప్తున్న బాబా కినారం స్థల్ క్రిన్కుండ్ అనే పురాతన ఆశ్రమం వారణాసిలో ఉంది. బాబా కినారం పుట్టిన 3 రోజుల వరకు ఏడవలేదని, తల్లిపాలు తాగలేదని చెప్తుంటారు. పుట్టిన 4వ రోజున 3 సాధువులు బిడ్డ చెవిలో ఏదో చెప్పిన తర్వాత ఆ పిల్లవాడు గుక్కపట్టి ఏడ్చాడని పురాణ గాథ. అప్పటి నుండి కినారం బాబా పుట్టిన 5వ రోజున కొందరు లోలార్ శిక్షా పండుగను జరుపుకుంటారు. బాబా కినారం ప్రజలకు సేవ చేయడానికి, అఘోరిల గురించి ఈ ప్రపంచానికి తెలియజేసేందుకు వారణాసిలో స్థిరపడ్డాడు. తన అఘోరి సూత్రాలను రామగీత, వివేక్సర, రామ్ రసల్, మునిరామ్ రచనలో వివరించాడు. అఘోరి సూత్రాలపై వివేక్సర అత్యంత అధికారిక గ్రంథంగా పేర్కొంటున్నారు.